శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర 17వ చివరి భాగం 21/9/20 క్రీస్తు శకం 1757 నుండి 1857 వరకు ఉన్న కాలాన్ని గురించి చెప్తున్నారు. కొంత నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ తెలంగాణ గురించి చెప్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణను గురించి వీరాస్వామి తాను వెళ్ళిన దారిలో తగిలిన ప్రదేశాలలోని విశేషాలు తెలిపినందున దీని గురించి ప్రత్యేకంగా రాయాల్సి ఉంది. హైదరాబాదులోని కొల్లాపుర వనపర్తి సంస్థానాల తరచుగా తగవులాడి ఒకరి గ్రామాలను ఒకరు కొల్లబెట్టి రైతులను హింసించి గ్రామాదులు పాడు చేస్తున్నారు. ఇలాగున కలహాలు పసగినప్పుడు న్యాయం విచారించి ఒకరికొకరి సమరస పెట్టకుండా చందులాల్ ప్రభుత్వులు ద్రవ్యకాంక్షతే ఉభయుల మధ్య కలహాలు పెంచి వేడుక చేసుకుంటున్నారు. జమీందారులు వాళ్ళ అధీనంలో ఉండే భూమిని పూర్ణమైన స్వాతంత్రం కలిగి ఆయా భూముల్లోని కాపురస్తులను భర్త భార్య మీద చెల్లించే అధికారం కంటే ఎక్కువైన అధికారంతో ఉన్నారు. ఈ వాక్యాలు వ్రాసి ఇప్పటికీ 120 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ జాగీర్లలో రైతులు సర్వరహితులుగా ఉన్నారు. జాగీర్దారు ఆ రైతులపై భార్యను భర్తలపై చెల్లించుకునే దర్పం కంటే మించిన దర్ప సాగిస్తారు. జాగీర్దారుల దౌర్జన్యాల గురించి బిల్గ్రామి ఇలా రాశారు: ప్రతి పట్టణంలో జాగీర్దారులు వ్యాపారులను బాధించి సరుకులపై సుంకాలు లాగేవి. అంచేత క్రీస్తు శకం 1108 నుండి 1855 వరకు రాష్ట్రంలో వ్యాపారం బాగా నశించింది. హైదరాబాదులో మనుషులందరూ సాయుధ పాండులై మెత్తని వారిని కొట్టి నరుకుతున్నారు. కాశీయాత్రలో రాశాడు ఏనుగులా. పహరులో హైదరాబాద్ నగరంలో చంపినా అడిగే దిక్కులే. బీదలు ఏ చెట్టు వేసినా వాటి ఫలాలు క్షేమంగా ఆయుధాలే ఆభరణాలుగా ఉంచుకొని దర్పమే యశస్సుగా భావించుకొని ఉండే లోకులు అనుభవించనీయ. సాత్విక ప్రభుత్వం గల రాజ్యంలో మెదిగిన వారికి ఈ సహరులలో ఉనికిని ఆ రాజ్య సంచారాన్ని భయప్రదంగా ఊహిస్తారు. తుదిసారిగా రజాకారుడు ఈ పైశాచిక ప్రదర్శన చేసింది వీరాస్వామి నాటి అవస్థా పరిణామం. నాగపూర్ నివాసస్తులు కృత్రిమలు కాని హైదరాబాద్ పహర్ వారి మాటకు మునుపు ఆయుధాలు వాడేవాళ్ళు కాదు. ఉత్తర సర్కారులో నిజాం వారి జమీందారులు చాలా దౌర్జన్యాలు చేశారు. బిల్గ్రామి అనేవాడు రాసి. పెందారీలు మరాఠీ దండు దేశాన్ని కొల్లగొట్టేవి. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రతిరోజు బందిపోటు దొంగతనాలు జరిగాయి. రోహిలా గుంపులు దొంగ గుంపులు గ్రామాలను దోచుకునే. బందిపోటు దొంగల్లో ఎక్కువ రోహిలాలే ఉండేవారు. హైదరాబాద్ రాజ్యం ఇలాంటి దుస్థితిలో ఉండటం చేత రాష్ట్రమంతటా వ్యాపారం స్తంభించి వ్యవసాయం నాశనమైపోయింది. చాలా చోట్ల కరువులు వచ్చాయి. కరువులు చాలా వచ్చి జనులు ఈగల్లాగా రాలిపోతున్నారు. రాష్ట్రంలోని కొన్ని కరువుల వృత్తాంతం చాలా ఘోరం. 1629-30లో కరువు. రొట్టె ఇస్తే కన్నబిడ్డను దానికి మారుగా ఇచ్చేవాడు. రొట్టెకి బిడ్డను జానీ బనానీ, ఒక రొట్టెకు ఒక మనిషి అని ఫార్సీలో అనేవారు.
కుక్కల మాంసాన్ని మేక మాంసమని అమ్మి తినేవారు. చచ్చిన ప్రాణుల ఎముకలను పిండి చేసి ధాన్యం పిండిలో కలిపి అమ్మారు. కొందరు మనుషులు ఇతర మనుషులను తిన్న మళ్ళా 1659లో 1680లో కూడా క్షామాలు వచ్చాయి. 1702లో 1713లో 1749లో 1787లో క్షామాలు వచ్చాయి. 1799 69 93లో కూడా తెలంగాణలో ఘోర క్షామం. హైదరాబాద్ నగరంలో 90,000 మంది చనిపోయారు. ఇళ్లలో చచ్చిన వాళ్ళ లెక్క లేనేలేదు, చాలేదు. రాయచూరు జిల్లాలో 2000 సాలెవాళ్లలో 9 మంది మాత్రమే క్షామం తర్వాత మిగిలి. దేశమంతా చచ్చిన వారి పుర్రెలతో నిండి. అందుచేత దాన్ని పుర్రెల కరువు అన్నారు. ఇందాక చెప్పిన అతను రాసిందా. 1714లో మళ్ళా క్షామం వచ్చి రూపాయికి 60 షేర్లమ్మే రాగుడు 2.5 షేరు ప్రకారమయ్యే. కొందరు మనిషి మాంసాన్ని తిన్నారు. మళ్ళా 1831లో క్షామం. పిడికెడు గింజలకు పిల్లలను తండ్రులు అమ్ముకొన్న. జొన్నలు రూపాయికి 7 లేక 4 షేర్లు అమ్మాయి. 3 లేక 4. చెట్ల ఆకులు జనం మేయసాగా. మళ్ళా 1854లో ఇంకొక కరు. వీధిలో పీనుగులు నిండి ఉన్న. క్షామాల ఫలితంగా జనులు అప్పుల పాలై. అప్పులిచ్చేవారిలో మార్వాడీలే ఘనులు. వారి కంటే ఘోరులున్నారు. కానీ అదేవో వారినెవ్వరూ స్మరించరు. అరబ్బులు, రోహిలాలు హైదరాబాదు రాజ్యంలో 250 ఏళ్ల నుండి జనులకు అప్పులిచ్చి ప్రపంచంలో కనివిని ఎరుగని వడ్డీని వసూలు చేస్తూ వచ్చారు. ఇవాళ కూడా వాడు నూటికి 400 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పుల పోతులు బాకీ అయ్యి ఉంటే జంబిగాలతో పొడిచి వసూలు చేసేవారు. రైతుల ధాన్యాన్ని మార్వాడీలే కొని కొఠారుల్లో పెట్టి ధరలు పెంచి అమ్మేవారు. ఆ కాలంలో మార్వాడీలను గురించి ఇలా అనుకునేవారు. ఒక లోటాతో, ఒక చిన్న త్రాడుతో, ఒక కట్టు ధోవతితో నర్మదాను ఒక మార్వాడి దాటి హైదరాబాదు చేరుకొని కొన్నేళ్ల లోపల వాడు విపరీతపు వడ్డీ వ్యాపారం వల్ల ధనికుడై బండెడు బంగారు భర్తీతో మార్వాడు చేరాడు. అరబ్బులు రాజారాం అనే ఒక పూర్వం మంత్రి బాకీలిచ్చారు. అతడు బాకీలు చెల్లించకపోగా అరబ్బులు అతన్ని చాలా ఘోరంగా కష్టపెట్టగా తట్టుకోలేక అతడు నిజాం దేవిడిలోనే దక్కుని. అరబ్బుల దౌర్జన్యాలు విపరీతమైపోయి వారు అప్పులిచ్చి హింసించి వసూలు చేసుకునేవారు. అప్పుల పోతులను తమ జమాదారుల ఇళ్లలో మూసేసి కూడు నీళ్లు ఇవ్వ కష్టపెట్టి బాకీలు వసూలు చేసుకునేవారు. పఠానులు అరబ్బులు జాగీర్దారులకు అప్పులిచ్చి 80 లక్షల ఆదాయం కల జాగీర్లను తమ వశంలో ఉంచేసుకుని. పూర్వం కోర్టులు లేవు. తోమట్లకు వ్యాపారులు అప్పులు రాకుంటే వాళ్ళు రోహిలాలను అరబ్బులను పంపారు. వాళ్ళు జంబియాలతో వసూలు చేసుకోలేక సామాన్లను లాక్కొనే వచ్చారు. రోహిలాలు అరబ్బులు తమ సొంత అప్పులను ఇయ్యని వాళ్లపై బండలు మోపి వాతలు వేసేవారు. బాకీ పడిన వాడు పారిపోయేటట్లు కనపడితే వారిపై తమ వారినిద్దరిని ముగ్గురిని కాపలా పెట్టి ఆ కావలి కూడా వాళ్ళ దగ్గరే వసూలు చేసేవారు. తామిచ్చిన దానికంటే చాలా ఎక్కువ వసూలు చేస్తూ ఉండేవారు. జనులు తమ పిల్లలను అమ్ముకునేవారు.
అలాంటి వ్యాపారాన్ని క్రీస్తు శకం 1856లో నిషేధించి హైదరాబాదు రాజ్యంలో క్రీస్తు శకం 1848లో సహగమనాన్ని ఆపేశారు. తెలంగాణలోని భూములన్నీ గుత్తకిచ్చేవారు. గుత్తేదారులు రైతుల వద్ద ధాన్య భాగం తీసుకొని సర్కారుకు రూపాయలు చెల్లిస్తూ భూములకు నిర్ణయమైన పన్నులు లేవు. దేశముఖులు దేశపాండ్యాలు పన్ను వసూలు చేసే అధికారం. భూమి పన్నే కాక మగ్గం పన్ను, కడప పన్ను, కరాలి, కంగర్ పట్టి, బేడు పట్టి, కులాల పన్ను, పెండ్లి పన్ను, కోళ్ల పన్ను, హడ్వారి, కూరగాయల పన్ను, పీనుగుల పట్టి, తోక పన్ను, ఆదం కట్టి, హిందూ పారిశ్రామికులపై పన్ను మొదలైనవి 27 రకాల చిల్లర పన్నులు ప్రజల నుండి లాక్కునేవాడు. తెలంగాణలో చాలా పరిశ్రమలుండే. ఇంగ్లీష్ వారి వ్యాపారం మూలంగా దేశంలోని అరాచకం వల్ల 1850 ప్రాంతంలో వాటి క్షీణదశ ప్రారంభం. వరంగల్ జంఖానా, తివాసీరు కాకతీయుల పనితనం నాటి నుండి ప్రసిద్ధి. బీదర్లో బిదరీ సామాన్లు బిదరు సుల్తానుల కాలం నుండి వృద్ధిలో కొన్ని. తెలంగాణలో ప్రథమంగా నూలు బట్టలు ప్రపంచ ఖ్యాతి ఉండే. మార్కో పోలో రుద్రమదేవి కాలంలో సన్నని బట్టలను చూసి అవి సాలెపురుగుల దారాలా అనేంత భ్రమ కలిగించి వరంగల్ తివాసీలను జంఖానాలను 1851లో ఇంగ్లండుకు ప్రదర్శనార్థం పంపారు. ఇనుమును కరిగించి ఇనుప వస్తువులు చేసేవారు. వరంగల్, కోనసముద్రం, దిందుర్తి, కొమరపల్లి, నిర్మల్, జగిత్యాల, అనంతగిరి, లింగంపల్లి, నిజామాబాద్ మొదలైన ప్లేసులలో ఈ పనులు జరిగాయి. నిర్మల్ వద్ద ఉండే కోన సముద్రంలో శ్రేష్టమైన ఉక్కు సిద్ధం చేసేవారు. ఎల్గందల్, ఇబ్రహీంపట్నం, కొనాపూర్, చింతలపేట మొదలైన స్థలాల్లో నుంచి ఉక్కు సిద్ధమయ్యే. కోన సముద్రం ఉక్కు వంటి దాని పర్ష్యాలు చేయటానికి చాలా ప్రయత్నం చేసి కోన సముద్రంలోని ఉక్కు లాంటి ఉక్కు పర్ష్యాలు చేయటానికి చాలా ప్రయత్నం చేసి సాధించలేకపోయారు. కత్తులను హైదరాబాద్, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లలో 1890 వరకు కూడా విశేషంగా తయారు చేసేవారు. ₹5 మొదలు ₹15 వరకు వాటిని అమ్మే. బంగారు నీరు పోసిన కత్తులు అంటే తాపడం చేసేది. ఖమ్మంలో జగదేవపూర్లో తయారయ్యే. గద్వాలలో తుపాకీలు కూడా సిద్ధం చేసేవారు. రోహిలాలు పట్టే పెద్ద తుపాకీలు వనపర్తి, గద్వాల, నిర్మల్లో చేశారు. 20 నుంచి 60 దాకా వాటిని అమ్మేవారు. నూలు, పట్టు కలిపి నేసిన మష్రూల్ అనే బట్టలు హైదరాబాదులో, గద్వాలలో నేశారు. తస్సర్ పట్టు బట్టలు వరంగల్, నారాయణపేట, మట్వాడ, హసన్పర్తి, కరీంనగర్ జిల్లాలలో మాధాపురంలో నేసేవారు. ఇందూర్ అంటే నిజామాబాద్, మెదక్, హైదరాబాదులో మహబూబ్ నగర్, 10 మైళ్ళ దూరంలో ఉన్న కోయిల కొండలు కాగితాలు సిద్ధం చేస్తూ ఉండేవి. ఇవన్నీ బిల్గ్రామి అనే అతను రాసిన చరిత్రకారుడు రాసి. కడప జిల్లాలో దువ్వూరు అనే గ్రామం. దువ్వూరు మొదలుకొని ప్రతి గ్రామంలో కొండ కర్రమల వాళ్ళు ఇనప రాళ్లతో ఇనుము చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చేరిన వేటపాలెంలో 10,000 నేతగాళ్ళు ఉన్నారు. తోపు, సెల్లార్, రుమాలా, పాను, చీరలు వగైరాలు నేసి అనేక దేశాలకు ఉపయోగపడేట్టుగా చేసి జీవిస్తారు. బాలకొండలో వేములవాడ దగ్గరుందని మేనా సవారలు, గంజి, ఫాసీట్లు ఇవి మొదలైనవి చేసి హైదరాబాద్ తీసుకుపోయేవాడు. అక్కడ అమ్మేవాడు. ఈ ఊరిలో జీని గెలవాళ్ళు అనేక ఉప పన్నులుగా ఉన్నారు.
నిర్మల పంచపాత్రుడు ఈ ప్రాంతంలో బహు ప్రసిద్ధిగా ఉంది. నిండా కంచర ఇళ్ళు ఉన్నాయి. అంటే కంచరం చేసేవాడు, అంటే కంచరం అంటే కంచు పని చేశాడు. అప్పటి జనుల ఆచార వ్యవహారాలు కొన్ని వీరాస్వామి ఇలా చెప్పాడు. హైదరాబాదులో గొప్పవారంతా పండుటాకులు తమలపాకులు వేసుకుంటా. బాలకొండలో పండుటాకులు దొరుకుతాయి. కడప మొదలుగా గోదావరి తీరం వరకు నిజామాబాదుకు ఉత్తరంలో అమ్మే ఒక్కలు ముడి ఒక్కలు. ఈ ఒక్కలు ఈ దేశంలో పేదలు నిండా తాంబూలం వేసుకోవడం లేదు. ఒక్కలు మాత్రం నవ్వులేవారు. శూద్రుల చేతి హుక్కాలు ఇతరులు తాగుతున్నారు. హైదరాబాదులో పళ్ళు దొరుకుతాయి, కానీ చెన్నపట్టణం కంటే 3 రేటు ఎక్కువగా ఉండే. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియమైన మహా రుచిగా ఉండే. కూరగాయల రుచికి హైదరాబాదు సమంగా ఇంతవరకు నేను చూసిన భూమిలో ఏదీ కూడా లేదు. ఆ కాలంలో హిందూ దేవాలయాల యొక్క హిందూ మతం యొక్క స్థితి శోచనీయం. హిందువులలో కులాల తత్వం వెర్రి రూపాలు దాల్చి మద్రాసులోని కుల కక్షల గూర్చి ఇట్లు కాశీయాత్రలో చెప్పారు. అప్పట్లో అనేక తెగలు దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చేరినందున ఎడమ చెయ్యి కక్షి అని కుడి చెయ్యి కక్షి అని 2 పక్కలుగా అక్కడి వాడు చీల్చి ఇంగ్లీషు వారికి చాలా శ్రమ కలగజేశారు. దేవాలయాల ఆదాయాన్ని ఇంగ్లీషు వాళ్ళు నవాబులు తాము పాలించే ప్రదేశాలలో తీసుకుంటూ వెంకటేశ్వరుని ప్రార్థనలు చెల్లించే లోకుల కుంపిణీ వారికి సాలుకు సుమారు ₹1,00,000 వచ్చాయి. కొండ మీద ఏ ధర్మకార్యం చేసుకోవడానికి సర్కారు డబ్బులు ఇవ్వ. అహోబిలలో ఉత్సవ కాలంలో 400 వరహాలు హాళ్ళీలు అవుతున్నాయి. వాటినంతా కందనూరు నవాబు పుచ్చుకొని వెనగ గుళ్ళ సంగతినే విచారింపడు. అంటే దాని సంగతి డబ్బులు తీసుకోవడమే కానీ గుడికి కావాల్సిన సదుపాయాలు చేయి. శ్రీశైల యాత్రకు తీసే హస్సీలు కందనూరు నవాబుకు చేరుతారు. ఆ గుడి హల్లీలు మూలకంగా సంవత్సరం ఒకటికి 15,000 కందనూరు నవాబుకు వచ్చిన గుడి ఏ గతి పొందేదిని విచారించారు. అంటే గుడి గురించి పట్టుకునేవారు. హైదరాబాద్ షహర్ అంటే నగరం చుట్టూ చిన్న తిప్పలుంటాయి. అనేక తిప్పల కొనలలో మసీదులు కట్టబడి హిందూ దేవాలయాలు లేవు. అవి ఉన్న వృద్ధికి రానివ్వరు. ఇందలవాయ్ అనే రామస్థలం చేరాను. కామారెడ్డి దాటిన తర్వాత ఇందల్వాయ్ వస్తుంది. ఈ త్వరకల రాజ్యంలో ఈ స్థలం కుంపటిలో తామర మొరచినట్టు ఉంది. తిరుపతి వదిలిన తర్వాత రాజోపచారాలతో ఆరాధన సరిచే గుడి ఇది ఒక్కటే కనపడుతోంది. నా విచారంలో ఉన్న వేరేది లేదని నాకు అర్థం. ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళ యొక్క, కర్నూలు నవాబుల యొక్క, హైదరాబాద్ నవాబుల పరిపాలనలో ఆంధ్రదేశంలో హిందూ మతం క్షీణ దశ ప్రాప్తించారు. దానికి అనుగుణంగా హిందువులలో కౌలం తప్పులు, ఎత్తు తప్పులు, కొత్త కొత్త ఆచారాలు, ఆంక్షలు ఎక్కువైపోయాయి. జనులకు మతబోధ చేసే పీఠాధిపతులు ఏ మూల ఉన్నారు అర్థం కాదు. ఆచార్యత్రయం తర్వాత వీరి పీఠాలపై విభ్రాజమానులగుతూ వచ్చిన పీఠాధిపతుల స్మరణ ఎక్కడా కనప. అలాంటి అంధకారంలో తత్వాలు బోధించే కొందరు భక్తులు మాత్రం తమకు చేతనైనంత వరకు సంస్కారాన్ని ఇస్తున్నారు. మన సమీక్షా కాలంలో బ్రహ్మానంద యోగి, కంబగిరి, ఇంద్రపీఠి బ్రహ్మన్న, చిత్తూరు నరసింహదాసు, వరనారాయణదాసు, పరశురామ నరసింహదాసు, ఆదికేశవులు, వీరాస్వామి, శివయోగి, తోట గజేంద్రుడు, అంగప్ప మొదలైన వాడు పామర జనాలలో మత ప్రచారం బాగా చేశారు. కర్నూలు నవాబులు మతావేశపరులై చాలా దేవాలయాలు మసీదులుగా మార్చారు. కర్నూలులోనే పెద్ద దేవాలయాలు మసీదులై కొందరు హిందువులు త్వరకలుగా చేరిపోయారు. మహారాష్ట్ర దేశంలో శివాజీ కాలం ముసల్మానులైన అనేక మంది హిందువులు శుద్ధి చేసి మళ్ళా హిందువులుగా మారారు. క్రీస్తు శకం
1756లో కర్నూలు జిల్లాలోని పత్తికొండ బసారత్ జంగ్ అనే నవాబు చిన్న తిమ్మన అనే అతనికి జాగీరుగా ఇచ్చి అతడు పైకం చెల్లించలేక తన భార్యను పిల్లలను జమీన్లు బసారత్ జంగు వద్ద వదిలే బసారత్ జంగు ఆ స్త్రీని పిల్లలు బలవంతంగా ముసల్మానుల చేత పండించిన అన్నాన్ని తినిపి ఆ సంగతి పీష్వాతో చెప్పుగనగా వారిని విడిపించి శుద్ధి చేయించాం. కాని వాసప్ప అనే పిల్లవాణ్ణి మాత్రం బసారత్ జంగు భార్య వదలక త్వరకను చేసి రహమత్ అలీ ఖా అనే పేరు పెట్టి తన కొడుకు దివానుగా చేసింది. కర్నూలు మాన్యువల్లో ఉంది ఇదంతా. ఇస్లాం మత వ్యాప్తి తగ్గుతూ వచ్చి క్రైస్తవ మత వ్యాప్తి పెరుగుతూ క్రైస్తవులు ముసల్మానులాగా కత్తితో కానీ తుపాకీతో కానీ మత ప్రచారం చెయ్యరు. కానీ వాళ్ళు బహుధ ఉపాయాలు ఉపయోగించి క్రైస్తవ మిషన్లు ఏర్పాటు చేసి ఫాదర్స్ అంటే ఫాదరీలను నియమించి మత ప్రచారం చేశారు. ఆ ఫాదరీలు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో వ్యాపించుకొని వాడు ఉండేటువంటి ప్రాంతీయ భాష నేర్చి తమ బైబిల్ అన్ని దేశీయ భాషల్లోకి అనువదించి ముద్రించి ఉచితంగా పంచిపెట్టారు. వారు భిల్లు, సంతాల్, ముండా, గోండ్, కోయా, సవర, తోడ, నాగా, చెంచు మొదలైన ఆటవికులను నివసించే వాళ్ళ భాషలు నేర్చుకొని క్రైస్తవాన్ని బాగా ప్రచారం చేసి ఆటవిక భాషలకు వ్యాకరణాలు వాచకాలు రాసి ఆ భాషలను ఉద్ధరించారు కూడా. మిషనరీలు మొదటి నుండి హిందువులను వారి మతాన్ని వాళ్ళ ఆచారాన్ని దూషించి దుష్ప్రచారం చేసి అపకీర్తి పాలయ్యారు. హిందువుల కులాల నుండి ముఖ్యంగా అంటరాని తనం నుండి వారు చాలా లాభం పొంది లక్షల కొలది అస్పృశ్య వర్గాలు తమ మతంలో కలుపుకొని అంచే తప్పును కాదనరా, అందు ఏ తప్పు కూడా ఉంది అనుకోకు. హిందువులు అంటరాని తనాన్ని నెలకొని తమ కాళ్లను తామే నరుక్కున్నారు కనుక ఆ పాప ఫలితం ఇంకా అనుభవిస్తుంది. కానీ క్రైస్తవ మత ప్రచారకులు హిందువులలో నాగరికత లేదని, వారు దయ్యాలను మంత్రాలను ఆశ్రయించారని, వారి స్త్రీలు బానిసలని, శిశుహంతకులని, మూర్ఖ విశ్వాసాలతో నిండి ఉన్నారని, వారి మతమంతా నిస్సారమైందని వ్రాసి ప్రచారం చేసి అపచారం చేసి మెకాలే వంటి మహామేధావి హిందూ వేదాలు ఈసస్ కథలకు సరిరావని గొప్పగా చెప్పారు. అలాంటి వాతావరణంలో రాజా రామ్మోహన్ రాయలు బయలుదేరి బ్రహ్మ సమాజ స్థాపన చేసి హిందూ సంప్రదాయంలో చొరబడిన దురాచారాలను సంస్కరించబూనే. అంతకుముందే రామ్దాస్, కబీర్, గురు గోవిందు మొదలైన సంస్కరణ ప్రవేశపెట్టారు. వేమన, వీరబ్రహ్మం, యాగంటయ్య మొదలైన యోగుడు తెలుగుదేశంలో దురాచారాలను, కులాలను, విభేదాలను అవలంబించినట్లుగా 1500 నుండి ఇవాల్టి వరకు 500 ఏళ్లలో మనకు చరిత్రలో నిదర్శనాలు కనపడుతున్నాయి. అరాచకం. మొఘలాయ్ సామ్రాజ్యం తటాలున కూలిపోయి నామకార్థం చక్రవర్తిని మహదజీ సింధి అనే అకాల వీరాధివీరుడు ఇంచుమించు తన బందీగా ఉంచుకొని హిందూ సామ్రాజ్యాన్ని ఢిల్లీలో ప్రతిష్ఠ అది కొద్ది కాలం కానీ స్థాపించిన వాడు అంతలో ఇంగ్లీషు వారి విజృంభణ శరవేగంగా పైకొచ్చి బెంగాల్, బీహార్, మద్రాస్, ఒరిస్సా భాగాలను ఆక్రమించి మరాఠీలను కూడా ఓడించి మహారాష్ట్ర నాయకుడై మహాదజీ సింధియా ఇంగ్లీషు వాళ్ళ యుద్ధతంత్రాన్ని బాగా గుర్తించి పూర్వపు మొఘలాయి విధానాన్ని తన సేన నుండి తరలి పూర్తిగా యూరోప్ విధానాన్ని డి బాయిన్ అనే ఫ్రెంచి సేనాని శిక్షణలో స్థాపించి ప్రముఖుడే. కానీ
అంతలోనే 1764 సింధియా మరణించారు. మహారాష్ట్రలో కక్షలు, కలహాలు, కలతలు పెరిగాయి. వారిని దోపిడీ రాజ్యమే కానీ స్వరాజ్యం ఎప్పటికీ కాల. అందుచేత ప్రజా అవలంబనం లేదు. వాడు రాజపుత్రులతో సఖ్యం చేయటానికి మారు వాళ్ళని బాధించి ఓడించి తాము దుర్బలులై ఈ పొరపాట్లచే వారు రంగం నుండి 1813 తర్వాత మాయమైపోయారు. మహారాష్ట్ర సేనలోని వాడు చాలామంది తమ పూర్వ మర్యాదను మరవజాలక పిండారీలుగా మారి దేశాన్ని దోచుకొన్నారు. పిండారీల ఘాటు తెలంగాణ పైన, రాయలసీమ పైన, ఉత్తర సర్కారుల పైన బాగా ఉండేది. వారు 200 నుండి 5,000 వరకు గుంపులుగా బయలుదేరి గ్రామాలు ధ్వంసం చేసి దోచుకుంటూ పోయి వాళ్ళు గుర్రాల మీద సవారీ చేసి అతి వేగంగా గ్రామాల మీద పడేవారు. జనాలకి వాళ్ళ రాక తెలిసేది కాదు. వారికి ముల్లే, మూట, చీదర, ముండా, కుండెలు. ముల్లే మూటల చీదారం ఉండలేవు. సులభంగా తీసుకుపోగలిగిన విలువగల వస్తువులు అన్నింటినీ లాక్కునేవి. వానాకాలపు కారులందరికీ వానల్లాగా వాడు తప్పకుండా ఏటేటా గ్రామాలకి వచ్చి పోతూ ఉండేవారు. పంటలు కోతలకు ఎప్పుడు సిద్ధమయ్యేది రైతుల కంటే ముందే పిండారీలకి గురి కనుక వాడు తీరా కోత సమయానికి ప్రత్యక్షమై ధాన్యాన్ని నున్నగా ఊడ్చుకొని పోయి రైతులకి నున్నగా గురిగేవాడు. ఇంగ్లీష్ వాడు బెంగాలీలు, బీహార్లు దోచుకోవటంలో నిమగ్నమయ్యారు. తమ భాగంలోని పిండారీలు రానంత వరకు వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. అంచేత పిండారీలు ఇంచుమించు 50 ఏళ్ల వరకు నిరాఘాటంగా తమ ఉద్యమాన్ని దండుకోవడానికి పిండారీలు సాగి అప్పుడు ప్రజలే తమకు తోచినట్టు ఆత్మరక్షణ చేసుకున్నారు. తెలుగుదేశంలో చాలా గ్రామాలలో గ్రామ స్వరూపం మారిపోయి గ్రామాలకు 4 చెక్కుల బురుజులు కట్టి వాటి మధ్య పెద్ద గోడలు నిర్మించి ఊర వాకిలి పెద్ద తలుపులతో గడెంరానుతో నిర్మించి చీకటి పడకముందే తమకు వేసి తమ టంకన్న ఊర వాళ్ళకి ఇళ్ళ బంధించేవారు. అక్కడ తలార్లు, బేగారీలు, సెత్సంధీలు కావలి కాసేవారు. కానీ పిండారీలు పగలే వచ్చేవారు. అంచేత బురుజులపై మచ్చలు వేసి కావలి కాసి దూరాన దుమ్ము రేగగానే నగారా వాయించి పొలాలలో ఉండే జనులను గ్రామాల్లోకి రప్పించి ఊరవాకిలి బంది జనులు బురుజులపై, గోడలపై ఎక్కి యుద్ధంతో సిద్ధం చేసేవారు. పిండారీల సైన్యం 1814లో 10,000 గుర్రపు దళ, 15,000 కాల్బల, 18 తోపులు కలదై 1816 వాడు ఉత్తర సర్కారులో సగం భాగంలో 11.5 రోజుల్లో 339 గ్రామాలు దోచేసి 6-7 వేల మందిని చచ్చు దెబ్బలు కొట్టి దాచిన ధనం జాడలు తెలుసు. వారి దెబ్బ ఎక్కువగా గుంటూరు జిల్లా మీద పడి వారి ఘోరాలకు తాళలేక నోర్ల కొలది జనం తమ 6 పిల్లలతో సహా తమ గుడిసెలు అంటూ అగ్నిలో పడి చనిపోయారు. అందు తప్పించుకున్న కొందరి బాలురవరు ఈ వార్తలు ఇంగ్లీష్ కంపెనీ సర్కారుకు తెలుసు. నోర్ల కొద్ది స్త్రీలను పిండారీలు చెరచగా వారు అవమానం భరించలేక బావుల్లో పడి చచ్చిపోయారు. యువతులను నలుగురికి కలగట్టి మూటల వలె తమ గుర్రాల మీద వేసి బానిసలుగా అమ్ముకాటాన్ని తీసుకుపోయారు. ఆర్ విలియమ్స్ అని ఆయన రాశాడు. ఇవన్నీ పిండారీలు స్త్రీలను వాళ్ళ భర్తల ఎదుటనే చేరిచేవారు. తాము తీసుకొని పోతున్న వస్తువుజాలను వదలక వాటిని ధ్వంసం చేసి తీసుకెళ్ళలేని వాటి నాశనం చేసి వెళ్ళారు. ధనం దాచిన చోట్లు చూపని వాళ్ళ ముఖానికి ఉడుకుడుకు బూడిదను సంచులలో నింపి కట్టి వీపున గుద్ది ఆ బూడిద వారి నోళ్లలో ముక్కుల్లో పోసి
ఊపిరి తిరగకుండా చేశాడు. తర్వాత వాడు చాలా కాలం బతకలేకుండా పోయాడు. జనులను వెల కింద వండపట్టి ఎదలపై పెద్ద పలకాలను పెట్టి వాటిపై జనులే తొక్కి జనుల చేత తొక్కించేవారు. ఇలాంటి అతిమానుష కృత్యాలెన్నో పిండారీలలో మరాఠీలు ఎక్కువైనా వాళ్లలో పాటు మొఘల్ రాజ్య సేనా భ్రష్టులు దోపిడీ రుచిగొన్నవాడు అయిన ముసల్మాన్లు కూడా ఉండరు. వారి స్త్రీలు వారి వెంట ఉండరు. హిందూ స్త్రీలలాగా వేషాలు వేసుకొని హిందూ దేవతలతోనే కొలిచేవారు. బహుశా వారు పూర్వం హిందువులై బలవంతంగా ఇస్లాం మతం పుచ్చుకున్న వాళ్ళ సంతతి వాళ్ళు అయి ఉండాలి. వాడు సవారీ చేసి బయళ్లలో సంచరి కర్కశ కాయలై మగంగులైన మగవారి నెత్తి తన్నిన వారైన లంకిని మగవారి కంటే వారే రాకాసి పనులు చేసి కరుణ అన్నది ఏ కోశాల్లో కానపడకుండా లేని వాళ్ళై ప్రజలు హింసిస్తుండను. జనులు వాళ్ళని చూస్తే నిలువున నీరయ్యేవ. ఈ ఘోరాలు ఎక్కువగా కంపెనీ ఇలాఖాలోనే కావడం చేత చివరి హేస్టింగ్ గవర్నర్ జనరల్ 1,20,000 సైన్యాన్ని సమీకరించి వాళ్ళని ధ్వంసం చేశాను. పిండారీ పీడ దేశానికి తప్పింది కానీ మరొక ఈతి బాధ దేశానికి తప్పు. అది ఠగ్గుల బాధ. తెలుగులో టక్కు టక్కరి అన్న పదం పట్టుకొని చాగరగొన్న బలే ఎరుగు టక్కరి బలుమోపు మోతు నయగారి తనంబది అట్టి గట్టినన్ ముట్టి గట్టినన్ అని 1300 ప్రాంతం నుండి ఉన్న నాచన సోముడే రాశారు. ఠగ్ లేక మరాఠీ ఠక్ అనే పదాలు మన టక్కుకు టక్కరికి ఏమైనా సంబంధం ఉందా? ఠగ్గు అనే వృత్తి చర్చ క్రీస్తు శకం 13వ శతాబ్దంలోని ఫిరోజు ఖిల్జీ ఢిల్లీ సుల్తానుల కాలంలోనే ఉంది. అతడొక మారు 1000 మంది ఠగ్గులను శిక్షించారు. అంటే అంతకంటే పూర్వం నుండే ఈ విధానం ఉందనే అర్థం కదా. ఇది మన సమీక్ష కాలపు అరాచక పరిస్థితిలో విజృంభి అందు త్వరకలు ఉన్నారు. అందరూ కాళీ పూజారులే. సంఘంలో చేరు వాళ్ళకి దీక్ష ఇచ్చేవారు. వారిలో సంకేతాలుండే. వాడు నానా వేషాలతో బాటసారులతో కలిసి వెళ్ళి వాళ్ళని చంపి దూచేసేవారు. వాళ్ళ ఆయుధం 2 మూరల దస్తీ బట్టే. దానికి ఒక మూల ముడేసి మనిషి గొంతులో వేసి లాగి ఊపిరాడకుండా గుటుక్కున అనేట్టుగా చంపి ఆ క్రియ అంతా 2 క్షణాల్లో ముగి. వారిలో నిజాముద్దీన్ ఔలియా అనే ప్రసిద్ధ భక్త ఫకీర్ 14 ప్రాంతంలో చేరారు. వాళ్ళకి ధనాలు ధనికులు జమీందారులు ఆశ్రయమిచ్చి వాళ్ళ తెచ్చిందాల్లో భాగం పొందారు. అలాంటి ఠగ్గులు ఉత్తర హిందూస్థానంలో ఎక్కువగా ఉండిన వాళ్ళ బాధ రాయలసీమలో కొంతవరకు, హైదరాబాదు రాజ్యంలో చాలా వరకు. హైదరాబాదు నగరంలోని కార్వాన్ సరే, చెన్నరాయనిగుట్, షాలీబండ్ ప్రాంతాల్లో వాడు నివసించి ప్రయాణికుల వెంట పడి చంపేవారు. నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలు వాడు మరీ ఎక్కువ. వాడి చరిత్ర వివరాలు నెడోన్ తెయిల్ల కన్ఫెషన్స్ ఆఫ్ థగ్లో రాశారు. అమర్లీ అనేవాడు 719 మందిని చంపాడని, వాడు ఠగ్గులలో అగ్రనాయకుడని అతడు రాశారు. చివరకు ఠగ్గీ శ్రీమన్ అనే బిరుదు కూడా పొందిన శ్రీమన్ అనే ఇంగ్లీష్ అధికారి 1831 నుండి 1837 వరకు ప్రత్యేక ఠగ్గు విచారణ కర్తయ్యి 3266 ఠగ్గులను బట్టి వారిలో చాలామంది ఉరికంబం ఎక్కించి దేశం నుంచి వాళ్ళని రక్షించారు. బందిపోటు దొంగతనాలు ఎక్కువగా పెరిగిపోయాయి. తెలంగాణలో అరబ్బులు, రోహిలాలు నిరంతరం ఈ పనిలోనే ఉండే. ఇవన్నీ కావాలంటే బిల్గ్రామీ చరిత్ర చదివితే పంచాయతీల విధ్వంసం, రాజ్యాలు నాశనం కానీ సామ్రాజ్యాలు మారని, రాజవంశాలు ధ్వంసం కానీ కొత్త వంశాలు రాజ్యానికి రాని
బుద్ధి మాత్రమైన వాటి ముచ్చట గ్రామాలకు కనపడు. తమ పంచాయతీ రాజ్యం చల్లగా ఉంటే అదే మన పూర్వులకు 10,000, అదే వాళ్ళకి శ్రీరామ రక్ష, అదే వారి రామరాజ్యం. పంచాయతీ తీర్పులలో కొన్ని మార్పుల న్యాయాలుండే, అలా లేకపోతే పంచాయతీ రాజ్యానికి వైకుంఠానికి భేదం ఉండదు కదా. లోపం లేని మానవ సృష్టి ఉండదు. కానీ అలా ఇంగ్లీషు వారి కోర్టుల కంటే అక్షరాల వేగింతల మేలైన దక్షిణంలో తమిళ రాజ్యంలో ఏటేటా పంచాయతీ పెద్దల ఎన్నికలు జరిగాయి. ఆ పెద్దలు సివిల్, క్రిమినల్, ధనోద్భవ, హింసోద్భవ అభియోగాలు విచారించి పన్నులు వసూలు, గ్రామ పారిశుధ్యం, విద్య, ఆరోగ్య, దేవతా నిలయాలను, సత్రాలను సాగించడం మొదలైనవన్నీ వాళ్ళ అధీనం. ఇంగ్లీష్ వాడు మన దేశానికి మనం అనాగరికుల మనకు కబ్జతయ్యలేదని, మన మతం ఆటవిక మతమని, మన విద్యలు చెత్తలని భావి, పైగా తమ ఆచారాలు, తమ విధానాలు, తమ విద్యలు, తమ అధికార్యత మనపై రుద్దటానికి ప్రయత్ని చేత మన పంచాయతీలను తొలగి తమ ఆదాతులను, సదరాతులను, దీనానీలను, తర్వాత కోర్టులను, స్టాంపు ఫీజు, ముడుపులు, సాక్షుల భత్యాలు, కోర్టులకు ప్రయాణాలు, అప్రమాణాలు, వకీల తర్కాలు, కుతర్కాలు, వితండవాదాలు, కామానుల పేజీలు, బారీకులు అన్నీ ప్రబల. పంచాయతీలతోనే మన పూర్వ ధర్మాలు కూడా మాయమై, పూర్వం హింసలు, అపరాధులు చేసిన గ్రామాల్లోనే విచారణ జరిగి, కానీ అబద్ధాలకు, కూట సాక్ష్యాలకు వీలు తక్కువ. అప్రమాణం చేయటం వంశనాశనమని జనుడు భయపడే పంచాయతీ పెద్దలు ధర్మాసనంలో కూర్చొని ధర్మంగా తీర్పులు చెప్పారు. అవన్నీ కోర్టుల ద్వారా ధ్వంసమై ఇప్పుడు మళ్ళా పంచాయతీలు అడ్డాదిడ్డంగా ఉద్ధరింప చూస్తారు. కానీ జాతిలోనే సంపూర్ణమైన మార్పు వచ్చిన వాటికి జయం కలగదన్న ఆశ కొంచెం తక్కువ. అదేవిధంగా జమీందారీ విధానం వల్ల, రైతువారీ విధానం వల్ల గ్రామ సాముదాయక వ్యవసాయ సంఘాలు, విలేజ్ కమ్యూనిటీస్ నాశనమై ఈ వివరాలను మెయ్యిందని ఇంగ్లీష్ అనగా విలేజ్ కమ్యూనిటీస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనే గ్రంథంలో చాలా విరివిగా రాశారు. తెలంగాణలో, మరాఠ్వాడలో ప్రభుత్వం గ్రామాలను పట్టీలుగా కొట్టి వాటి భూమి పన్నులను, గుత్తేదారులను వేలం వేసింది. అలాంటి గుత్తేలలో వనపర్తి వంటి సంస్థానాలే. తర్వాత సాలార్ జంగ్ కాలంలో ఇంచుమించు 1850 ప్రాంతాల్లో జిల్లా బందీ అనేది ఏర్పడింది. ఈ కాలంలో ఆంధ్ర చిత్రకళ తన ప్రత్యేకతను కోల్పోయి మనకు ప్రాచీన చిత్రాలు లభించలే. లేపాక్షిలోని కుడ్య చిత్రాలు కొన్ని మాత్రం శిథిలావస్థలో ఇటీవల బయల్పడ్డాయి. అవి చాలా సుందరమైన, వాటిలో విశిష్టలు కూడా అనేకలు. విజయనగర కాకతీయ చిత్రాలు ముసల్మానుల విధ్వంస క్రియ వల్ల మనకు దొరకల. వేమన కాలంలో చిత్రకారుడు ఇంగిలీక మహిమ హేమింపనేర కాని ఇంగిలీకాని రంగులకు వాడే. ప్రాచీన చిత్రకారుల పేర్లు కానీ, శిల్పాచార్యుల పేర్లు కానీ మనకు తెలియవు. చిత్రకారుల వంశాలు క్షీణిస్తూ ఈ సమీక్షా కాలంలో మిగిలిన జమీందారులను ఆశ్రయించి మొఘల్ చిత్రకళా విధానమే భారతదేశమంతటా వ్యాపించి తెలుగు చిత్రకారులు దాన్ని అనుసరించారు. రెండవ నిజాం దర్బారు బంగారు నీరుతో, నానా వర్ణాలతో అతి సుందరంగా వెంకటయ్య అనే చిత్రకారుడు ఈ కాలంలోనే రచించాడు. దాని మూల ప్రతి నవాబ్ సాలార్ జంగ్ బహదూర్ గారి దగ్గర ఉంది. దాన్ని విక్టోరియల్ హైదరాబాద్ అని దానిలో ముద్రించారు. ఈ పటం మీద వెంకటప్పయ్య రచన అని మాత్రం అతను కర్ణాటకం వాడు. ఇవాళే ఆయన గురించి రాశారు. పేరును బట్టి అతడు స్పష్టంగా ఆంధ్రుడే. ఇదే సమీక్షా కాలంలో కర్నూలు నవాబులకు ఆశ్రయించిన కొందరు ఆంధ్ర చిత్రకారుల వంశాలు. వారి చిత్రాలను చూసి ఆ కళకు కర్నూలు స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అని కొందరు ఆధునిక నిపుణులు పేరు పెట్టి కర్నూలు నవాబుల పతనం 1835తో పూర్తయి
దానితో ఆ చిత్రకారుల పతనం కూడా గద్వాలలో సోమనాద్రి అనే మహావీరుడు 1760లో ఉన్నాడు. అతడి చిత్తరువులు అతని తర్వాత వాడు వంశం వాడు రచించారు. వాడు గద్ద ఈకల మూలంలో ఉడతతోక వెంట్రుకలు కుచ్చుగాగ సన్నని రేఖలను వాడితో తీర్చేవాడు. 200 ఏళ్ల కిందట గద్వాలలో కట్టిన కేశవాలయంలో ఒక గోడపై గచ్చు చేసి దానిపై పురాణ చిత్రాలు రాశారు. కానీ ఎర్రమన్ను సున్నమే తమ ముఖ్య వర్ణములుగాగల తర్వాతి దేవాలయ అధికారులు వాటిలో కొంత భాగాన్ని సున్నం పూసి చెరిచారు. చాలా ప్రాంతాలు పూర్వం చిత్తరువులపై శిల్పాలపై గచ్చుమె ఎర్రమన్ను సున్నం పట్టెలు పెట్టడం కనపడతారు. గద్వాల సంస్థానం వాడు 250 ఏళ్ల కింద సంస్కృత లిపిలో భారత ఉద్యోగ పర్వాన్ని వ్రాయి ఆ గ్రంథం నిండా బొమ్మలు రాయించారు. ఆ ప్రతి ఇప్పుడు రెడ్డి హాస్టల్లో అవి సుందరంగానే ఉన్నాయి. కానీ భీష్ముడు ఔరంగజేబులాగా, ధర్మరాజు అక్బర్లాగా, భీముడు మహాదజీ సింధియాలాగా, ద్రౌపది ముంతాజు బేగంలాగా, గాంధారి అహల్యాబాయిలాగా అంటే అంతా మొగలాయిలు. పెద్దాపురం సంస్థానంలోని కొన్ని బొమ్మలు ఇటీవల భారతిలో ప్రకటించి వాటిని చూశా. అదే భావన కడు. బొబ్బిలి ప్రసిద్ధి గల సంస్థానం కదా, అందులో చిత్తరులు ఉన్నాయో ప్రకటించడం చాలా అవసరం. తాండ్ర పాపారాయుని చిత్తరు ఉంటే దానికి ఎంతైనా విలువ. ఉత్తర సర్కారు జమీందారీలలో చిత్తరువుల గ్రంథాలయ విశేషాలు, ప్రాచీన ఆయుధాలు, ఉడుపులు అంటే బట్టలు మొదలైనవి ఎలా ఉంటాయో తెలిపితే బాగు. హైదరాబాదులోని రాజా శివరాజ బహదూర్ సంస్థానంలో సాలార్జంగ ఎస్టేట్లు అనేక మంది ఆంధ్రులు చాలా సుందరమైన పెయింటింగ్స్ చిత్రించినట్టు ప్రతి 300 ఏళ్ళు నుండి చిత్రించిన ఈ చిత్రాలు వేల కొలది విదేశాలకు వెళ్ళిపోయి డివిడీల నుండి దొంగిలించిన చిత్రాలు హైదరాబాదు జుమేరాత్ దొంగ బజార్లో ప్రతివారం కొద్ది ధరలకే అమ్మేసేవారు. నేటికి నీ ద్రవ్యమున్నవాడు హైదరాబాదు 200 ఏళ్ల నాటి 100 ఏళ్ల నాటి చిత్రాలు, విచిత్ర శిల్ప వస్తువులను సేకరించగలిగిన వాడు. వీటి సమృద్ధిని బట్టి హైదరాబాదులో కళలు అత్యంతంగా పోషింపబడ్డాయి అని చెప్పడం. తంజావూరులోని చిత్రాలు కొన్ని ముద్రితమైన, అవి మనకు చాలా ఉపయోగించాయి. వాటి వల్లనే మనం త్యాగరాజును, వేమనను, తంజావూరి కొందరు రాజులను చూడగలుగుతాం. కలంకారీ అద్దకు సూచన పూర్వ ప్రకరణలో చెప్పాం. ఈ అద్దకం తెలుగుదేశమంతటా ఉంది. కానీ ఉత్తర సర్కారులో, కృష్ణా జిల్లాలో, అందులో బందర్లో వాటికి ప్రసిద్ధి. చేనేత పరిశ్రమ, అద్దకం పరిశ్రమ పెడల బందర్ దగ్గర. కలంకారీ అద్దకానికి దేశీ రంగులనే, గట్టి రంగులనే వాడు. పెట్టె రంగులు జర్మనీ నుండి కారు చౌకగా దిగుమతి అయిన ఈ 50 ఏళ్లలో మన దేశీ రంగులు తక్కిన పరిశ్రమలతో పాటు మాయమయ్యాయి. 1620లో సర్ ప్రఫుల్లచంద్ర రాయ్ అనేటువంటి దేశీ రంగనే పుస్తకాన్ని వ్రాశారు. ఇప్పుడది ఎందరి వద్ద ఉందో తెలియదు. మన అద్దకం వాడు దాన్ని ఎరగడు. అద్దకం వాడని హిందూ ఉర్దూలో రంగేజీ, రంగు వేసేవాడు అన్నది. ఇది పార్సీ పదం. అదొక కులమై అదే పేరుతో నిలిచిపోయి. కర్నూలులో వాళ్ళకి ఒక వీధేవన్, దాన్ని జీన్ గర్ అన్నారు.
కూడా ఉర్దూ పదమే. కొన్ని ప్రాంతాలలో వాళ్ళని ముసుపుల వాళ్ళను, తెలంగాణలో రంగిరేజీ వారు కొల్లలుగా, వారు పూర్వం నీలి, ఎరుపు, లత్తుగా మొదలైన రంగులు వాడు. పైగా మైకా వంటి తలుపులు వాడు. ఈ తలుపులను ముసల్మాన్లు ఎక్కువగా పసందు చేసేవారు. ధనికులు బంగారు, వెండి రేకులను రంగులతో పాటు చీరలు అందించేవారు. ఉతికిన పోనట్టుగా నిపుణులతో వాటిని అద్దేవారు. ఆధునిక కాలంలో పూర్వ కట్టె దిమ్మలతో పాటు రాగి, సీసం, జింకు, పోత దిమ్మలు కూడా ఎక్కువగా వాడుతారు. వారి రంగులన్నీ ఇప్పుడు విదేశీ రంగులు. ఈ సమీక్షా కాలంలో ఒక్క హంస వింశతి తప్ప మన సాంఘిక చరిత్రకు పనికి వచ్చే ప్రబంధమే లేదు. ఉత్తమ కవిత సన్నగిరి. తంజావూరుకు తెలుగు సీమ కవులు కళావిధులు వలసపోయారు. కానీ ఇంగ్లీషు వాడు తంజావూరును కూడా దిగమింగేసి కవితలో ఉత్తమ రచన ఈ కాలంలో లేకపోయినా ఒక త్యాగరాజు మాత్రం ఈ కాలంలో సంగీతం అఖండ జ్యోతిగా దక్షిణా పథంలో వెలిగి. త్యాగరాజు క్రీస్తు శకం 1756 నుండి 1847 వరకు ఇంచుమించు 88 ఏళ్ళు జీవించి అందుకు అతడు తంజావూరు జిల్లాలోని వారు. చిన్నతనం నుండి కొంటి వెంకటరమణయ్య అనే ప్రసిద్ధ ఆంధ్ర గాయకుడి వద్ద సంగీతం అభ్యసించాడు. ఇక్కడ చిత్తూరు జిల్లా, కాకర్ల, కడప జిల్లా. త్యాగరాజు రామభక్తి, నిజమైన త్యాగి. మధుకరం చేత జీవించాడే కానీ రాజుల ప్రార్థనలు అంగీకరి వాళ్ళని ఆశ్రయించిన వాడు. అతని తంజావూరు మరాఠా రాజైన శరభోజి తిరువాన్కూరు రాజన్ను తమ ఆస్థానాలకు రమ్మని కోరారు. కానీ పదవి సద్భక్తి అనే పాట పాడి రాముని పాదాలే తన ఆస్థానమని వాళ్ళ ప్రార్థనలు మర్యాదగా తిరస్కరించి ఈ సమీక్షా కాలంలో కృష్ణా జిల్లాలో నారాయణ తీర్థులనే ఆశ్రమ స్వీకారం చేసిన ఆంధ్రుడున్నాడు. అతడు కృష్ణ లీలా తరంగిణి సంస్కృతంలో రాశారు. ఈ తరంగాలు తెలుగుదేశంలో కొంత వ్యాప్తిగా అతని పుస్తకాన్ని తెలుగు లిపిలోనే వావిళ్ళవాడు ముద్రించారు. నాగర లిపి లేనందున దేశాంతర ఖ్యాతి రాలేదు. అది జయదేవుని గీత గోవిందానికి ఏమాత్రం తీసిపో, దానికి ఎక్కువ ప్రచారం కావించుట ఆంధ్రుల విధి అని మనకి చెప్తున్నారు. అదే కాలంలో క్షేత్రయ్య పదాలు రసి అవి జావళీల శృంగార భూయిష్ట దేశంలో వ్యాప్తి ఉన్నాయి. క్షేత్రయ్య పదాలు ముద్రితమే కానీ శృంగారం అంటే భయపడే అధికారు భయానికి ఏమో దాని వ్యాప్తి రాదు. భాగరంగపాణి పదాలు అనేవను సారంగపాణి రచనలు 2-3 చోట్ల ప్రచురించారు. అంచేత పాఠ్యభేదాలు వచ్చాయి. నా వద్ద ఉన్న 50-60 ఏళ్ల నాటి ప్రతి వేరుగా ముద్రితమైన ప్రతితో కొంత భిన్నిస్తాం. ఈ పదాలు కూడా చాలా చక్కని. దక్షిణంలో తంజావూరులో, మధురలో పాటలు ఎక్కువగా రచించారు. అనంత ప్రశస్తమైంది కాకుండా సమకూర్చది. ముద్దుపడనని ఆమె రాధికా సాంత్వనమనే ప్రబంధన. అందు చాలా పచ్చి శృంగారం ఉందని లింగం గారు వెంకట వీరేశన్ పచ్చిని గర్హించదగి శ్రీనాథుడిలో లేనిది ఇందు హెచ్చుగా లేదన్న ఆమె అష్టపదులు అనే పాటలు అందులో కొన్ని శృంగార గ్రంథం వాడు రచించారు. అవన్నీ సేకరించి ముద్రించడం అవసరమని పాపం ఎంత బాధపడుతూ చెప్తున్నారు సురవరం. అచ్చును మొదలుపట్టి కనిపెట్టింది చైనా వాడు. కానీ చారిత్రకంగా 16వ శతాబ్దంలో ఇంగ్లండ్లో కాక్స్టన్ CAXTY అనేవాడు కనిపెట్టిందే ప్రసిద్ధి. అచ్చుతో నూతన సారస్వత యుగం ప్రారంభం. మన దేశంలో ఉత్తరంలో భూజ్యపత్రాలలో, దక్షిణంలో తాటాకులపై గంటంతో తాటాకులపై అక్షరాలు పొంకంగా చెక్కడం ఒక్కడ. అంచేత అది వృత్తిగా వ్రాయసకాండ్రు ఏర్పడు. ఒక్క మహాభారతం పూర్తిగా వ్రాయాలంటే 6 మాసాలైనా పడి. అందుకుగాను 6 తూముల జొన్నల అయినా ఖర్చయ్యేవి. ఒక్కొక్క గ్రంథానికి ఈ విధంగా వ్యయం చెయ్యాలని ధనికులైనా కావాలి, లేక పండితులైనా యావజ్జీవితం రాసుకునే వాళ్ళైనా కావాలి. రాసేవాళ్ళ అవస్థ గురించిన ఒక శ్లోకం పూర్వం
చాలా గ్రంథాల చివరిలో ఇలా వ్రాశారు: భగ్న సృష్ట కటిగ్రీవ స్తబ్ధదృష్టిరథోముఖం కష్టేన లిఖితం గ్రంథం యత్నేన పరిపాలయ. ఈ కష్ట నష్టాలన్నీ అచ్చుచ్చి పోగొట్టి జనులను రక్షించి మన దేశంలో అచ్చు రావడం క్రీస్తు శకం 1870. ఆ సంవత్సరంలో జెసూయిట్స్ క్రైస్తవ మలబార్లో తమ బైబిల్ గ్రంథాన్ని మలయాళీ లిపిలో అచ్చేశారు. 1679లో కొచ్చిన్లో తమిళ నిఘంటు వేశారు. తెలుగు భాషలో మొదటి అచ్చు పుస్తకం కూడా బైబిల్ అయి ఉంటుంది, కానీ మనకు తెలియదు. 1817లో తెలుగు వ్యాకరణం అచ్చుబడి 1856లో కాల్వెల్ అనే ఇంగ్లీష్ పండిత్ తమిళాన్ని అభ్యసించి ద్రావిడ భాషల వ్యాకరణం అనే భాషా తత్వశాస్త్రాన్ని రాశారు. ఆనాడు దాన్ని తప్పులు పట్టేవాడు బహుళం, కానీ ఒక విదేశీ పండితుడు మన భాషలు నేర్చుకొని వాటిని చక్కగా గ్రహించి పరిశోధించి ఒక భాషా శాస్త్రాన్ని రాయటం జరిగిందంటే అతని ప్రజ్ఞ, అతని ఉపజ్ఞ శతధా ప్రశంసించాలి. అదే కాలంలో బ్రౌన్ అనే ఇంగ్లీష్ మన తెలుగులో గొప్ప పాండిత్యాన్ని సంపాదించి ఆంధ్ర నిఘంటువుని, వ్యావహారిక కోశాన్ని, ప్రచలిత పుస్తకాగారాన్ని అతని జనస్థాని, అతని పుణ్యమా అన్నట్టు ఎన్నో ఉత్తమ గ్రంథాలు సేకరింపబడి రక్షింపబడి అతడు మెచ్చుకొన్న గ్రంథం వేమనబడి వాటిని ఇంగ్లీషులోనికి అనువదించి ప్రకటించి ఇదే కాలంలో మెకంజీ అనే ఇంగ్లీష్ వాడు లోకల్ రికార్డులు కైఫియతులు ఆంధ్ర ప్రాంతం నుండి సమకూర్చి తెప్పించాడు. అచ్చు యంత్రాలకు మద్రాసు ప్రాముఖ్య స్థానమై ఇవాళకి తెలుగచ్చుకు మద్రాసే ప్రసిద్ధి చెంది. అదే కాలంలో గద్వాలలో, వనపర్తిలో తెలుగు అచ్చు యంత్రాలు స్థాపితమై గ్రంథాలు ముద్రించారు. ఈ 2 సంస్థానాలు అచ్చు యంత్రాలు ఇంచుమించు 80 ఏళ్ల కిందటి ఈ 2 సంస్థానాలు తెలుగు భాషకు చాలా గొప్ప సేవ చేశాయి. ముద్రణ విధానం మన సారస్వతానికి ఒక నూతన యుగం. దానితో మన భాషాభివృద్ధి విరివిగా అవుతూ కనుక మన తాతల తరం వాళ్ళు అచ్చు యొక్క గొప్పతనాన్ని ఎందుకో గుర్తించి స్తుతించిన వాళ్ళు కాదు. నస్యంపై, పొగాకుపై, నల్లిపై పద్యాలు రాశారు, కానీ అచ్చుపై కొన్ని కూడా అల్లి ఉండరాదా అనే విషయాన్ని గురించి శ్రీ మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు, అంటే ఆయనే కవిగారంట, ఇక్కడే కనకవల్లి వాడే మాకు 5-6 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఆయన పుట్టింది, ఇక్కడ చదివింది ప్రాథమిక విద్య అంతా. తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ కార్యస్థానం చేసుకొని దాదాపు 100 పుస్తకాలు రాసి ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఆయన అంత గొప్పవాడు. ఆయనదే ఈ సంవత్సరం కాక నిరుడు, అంటే ఈ 2024 సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. మా గురువు గారైన కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం సందర్భంగా ఆయన జయంతిని కూడా మేము మా సుభద్రాంజనేయ స్వామిలో మా కార్యక్రమంగా చేసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని, కవులను, పండితులను పిలిపించి వాళ్ళకి సత్కారం కూడా చేసి, కనుక తెలుగులో తోబుట్టువులు అనే గ్రంథాన్ని కాల్డ్వెల్ అనేవాడు గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేటువంటి గ్రంథాన్ని మనంతా చదవమంటున్నారు. గొప్ప మార్పు. ముసల్మానుల కాలంలో హిందువులు మార్పు ఎక్కువగా కనప ముసల్మానుల ప్రభువుల ఇస్లాం వ్యాప్తి, హిందూ వినాశనానికి అందులో అక్బర్తో సహా పరిశ్రమించిన వాళ్ళే. పైగా హిందువుల అభివృద్ధి కావలసిన నిరోధాలన్నీ శాసించారు. జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ నిర్మాణాలు సెలవివ్వలేదు. దేవాలయ నిర్మాణాలు ముసల్మానుల వాడు తిరిగి హిందువులైతే ఘోర శిక్షలు ఇస్తూ నిరోధక శాసనాలు చేసి ఔరంగజేబు బళ్లను కూడా పెట్టుకోవడానికి ఒప్పుకో. హిందువులకు కొన్ని తప్ప ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాడు హిందువుల్లో మార్పు కనపడ. ఇంగ్లీషు వాడు తాము అధికులమని వచ్చి ఈ సమీక్షా కాలంలో దేశీయులకు ఉద్యోగాలు ఇవ్వగలేదు. తమ ఆచార వ్యవహారాలు మోసారు.
ఇంగ్లీషు విద్యనే చెప్పించాలని మెకాలే పెద్ద నివేదిక సమర్పించి బెంటిక్ గవర్నర్ జనరల్ దాన్ని అంగీకరించారు. ఈ సమీక్షా కాలంలో విద్యకై ఇంగ్లీషు వాళ్ళేం డబ్బు ఖర్చు చివరకు 1855 మద్రాస్, కలకత్తా, బొంబాయి విద్యాపీఠాలు నెలకొల్పారు. జనులు పార్సీలు, వీడ్కోలు, సలాము కొట్టి ఇంగ్లీషుకు వెల్కమ్ స్వాగతం చేశారు. కంపెనీ కాలంలో మన విద్యలను ఎలా నాశనం చేశారో ఆ వివరాలు చాలా వివరంగా మేజర్ బాసు గారు ఎడ్యుకేషన్ అండర్ సిఐఈఐకో అనే పుస్తకంలో వ్రాసి అభిలాషులు దాన్ని చదవండి అంటున్నారు. ఇంగ్లాండ్లో స్టీమ్ యంత్రాలు విరివిగా అయ్యాయి. రైల్వేలు స్టీమ్ నావ వాడుకలో తప్పాతంతి ఏర్పాటు అంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్. కానీ వాటిని వాళ్ళు వెంట హిందుస్థానంలో చాలా కాలం తర్వాత ప్రారంభించిన తమ మిలిటరీకి, తమ వ్యాపారానికి అవసరమైనంత వరకే దాని వాడు. ఆనం సౌ క్లీబవతితౌ అని కుల మత భ్రష్టులకు హిందువుల తండ్రి ఆస్తుల్లో భాగం లేదన్నారు. అది క్రైస్తవ మత వ్యాప్తికి ఆటంకాన్ని 1856లో ఆ ఆటంకాన్ని తొలగించి భాగం ఇప్పించే శాసనం కొన్ని రోడ్లు, కొన్ని కైసాలు నిర్మించారు. 1853లో తంతి టెలిగ్రామ్ స్థాపించారు. అలాగే ఇంతకు ముందు కొద్దిగా ఉన్న టప్పా ఏర్పాటు చేశారు. టపాలంటే రైల్వే నిర్మాణం కూడా డల్హౌసీ కాలంలో ప్రారంభం. 1856 వరకు 200 మైళ్ళ రైల్వే లైనే ఉంది. సతీ సహగమనం అనే భయంకర దురాచారం హిందువుల్లో ప్రబలి ఉంది. అది బెంగాల్, బీహార్, రాజపుత్ర స్థానాల్లో ఎక్కువ, తెలుగు సీమలో కొంచెం తక్కువ. రాజా రామ్మోహన్ రాయల ప్రోద్బలంతో 1829లో దాని దేశాన్ని జిల్లాలుగా విభజించి లేక పూర్వం వాటినే జిల్లాలుగా పరిగణించి ఇంగ్లీషు జిల్లా కలెక్టర్లను ఏర్పాటు. ఈ విధంగా చిల్లర మార్పులు కొన్ని జరిగాయి. అలా తిన్నగా మనం ఆధునిక యుగంలో పడ్డామని అయిపోయి 1859లో వితంతు వివాహం కూడా శాసించారు. డల్హౌసీ 1856లో వెళ్ళిపోయారు. హిందూ ముసల్మాన్లు అందులో ఎక్కువగా ముసల్మానులే తమ ఆధిక్యాన్ని పోయిందని, అందరూ పరాధీనులని, తమ మతాలకు ఆచారాలకు ఆఘాతం కలగజొచ్చిందని గ్రహించి దాని ఫలితమే 1857 నాటి సుప్రసిద్ధ విప్లవం, మొదటి భారతదేశ విప్లవ యుద్ధం, మొదటి భారతీయ సమర సన్నాహం అప్పుడే 1850. అప్పుడు ప్రారంభిస్తే 1947లో మనం స్వాతంత్రం పొందాం. అది జాతీయ వికాసానికి మొదటి ఈ సమీక్షా కాలంలో ఆంధ్రుల పతనం సంపూర్ణమైపోయి వాంగ్మయం, కళలు, పరిశ్రమ అన్నీ ఇంచుమించు శూన్య స్థితికి వచ్చి 1857 భారత చరిత్రలో ముఖ్య ఘట్టం. దానితో మనం ఆధునిక యుగంలో వచ్చేసాం. దీనితో ఈ 17 భాగాల శ్రీ సొరవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర పూర్తయింది. ఎన్నో అద్భుతమైన విషయాలు తవ్వి తీసి చూపించారు. పద్యాలు, గద్యాలు, శ్లోకాలు, అన్నిటి శాసనాలు అన్ని ఆధారంగా నిజంగా అది ఎలా ఉంది, ఎన్ని విషయాలను చాలా తేలిక నోటి మాట ఉపన్యాసంగా మనం మాట్లాడుకునే భాషల అద్భుతమైన సేకరణ చేశారు. వారికి ఆంధ్రజాతి ఎన్నడైనా రుణం తీర్చుకోలేదు. మహానుభావుల గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం. రేపటి నుంచి ఇంకొకటి ఏదో మనం ఆలోచిస్తాం, చూస్తాం.